నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. డాలర్ మాఫియా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. డాలర్ మాఫియా గుండెల్లో రైళ్లు, రూపాయి గర్జన, మరి దొడ్డిదారి మూసేసిన బాస్, కుప్పకూలిన స్పెక్యులేటర్ల సామ్రాజ్యం. మరి ద రియల్ బాస్ ఆర్బీఐ దెబ్బకు మేధావుల మైండ్ బ్లాక్. ఆ 13 ఏళ్ల రికార్డు వెనుక అసలు కథ ఏంటన్న దానిపై ఇప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. డాలర్ గారడి ఖేల్ ఖతం, రూపాయి రికవరీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే. రూపాయి పడిపోతుందని సంబరపడ్డారు, ఆర్థిక వ్యవస్థ మునిగిందని ప్రచారం చేశారు. కానీ బాస్ రంగంలోకి దిగితే సీన్ ఎలా ఉంటుందో చూపించింది ఆర్బీఐ. డాలర్ మాఫియా గుండెల్లో నిద్రపోయిన రిజర్వ్ బ్యాంక్ వ్యూహం ఏంటి? రూపాయి రికార్డు రికవరీ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నా రూల్స్ రాసే మొనగాడు ఒక్కడే, అతనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిన్నటి వరకు రూపాయి పతనం చూసి మురిసిపోయిన వారు, ఆర్థిక వ్యవస్థ మునిగిపోయిందని గగ్గోలు పెట్టిన మేధావుల నోళ్ళు ఇప్పుడు మూతపడ్డాయి. గాల్లో డాలర్లతో జూదం ఆడుతూ రూపాయిని తొక్కేయాలని చూసిన పెద్ద ప్లేయర్లకు ఆర్బీఐ చుక్కలు చూపించింది. గత 13 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూపాయి ఒక్కసారిగా ఎలా పుంజుకుంది, ఆ దొడ్డిదారిని ఆర్బీఐ ఎలా మూసేసింది, గారడీ చేసిన బ్యాంకుల ఆటను బాస్ ఎలా కట్ చేశాడు. ద రియల్ బాస్ ఆర్బీఐ పవర్ ప్లే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం వరకు సీన్ ఎలా ఉందంటే, డాలర్ రేటు 100 దాటేస్తుందని కొందరు, మన ఎకానమీ కుప్పకూలిపోయిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా భయాందోళన సృష్టించారు. రూపాయి పడిపోతుంటే దేశం అంతమైపోయినట్టు కొందరు మేధావుల విశ్లేషణల పేరుతో అజెండాలు నడిపేశారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, తెర వెనుక ఆర్బీఐ ఒక సైలెంట్ ఆపరేషన్కు సిద్ధం అవుతుందని. స్పెక్యులేటర్లు, కొన్ని పెద్ద బ్యాంకులు కలిసి ఆడుతున్న వికృత క్రీడకు ముగింపు పలకాలని గవర్నర్ అండ్ టీం పక్కా వ్యూహం రచించింది. అసలు ఏం జరిగిందంటే, బ్యాంకులు తమ దగ్గర ఉన్న డాలర్ ఓపెన్ పొజిషన్లను తగ్గించుకోవాలని ఆర్బీఐ ముందే హెచ్చరించింది. కానీ మన అతి తెలివైన ప్లేయర్లు నేరుగా కాకుండా ఎన్డీఎఫ్ అంటే నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ మార్కెట్ ద్వారా దొడ్డిదారిలో తమ ఆటను మొదలుపెట్టారు. క్లాసులో మాస్టర్ కాపీ కొట్టొద్దు అని చెబితే పేపర్ చూపించకుండా పక్కవాడి చూసి రాస్తున్నాం అని బుకాయించినట్లుగా వ్యవహరించారు. మరి రూల్స్ పాటిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు డాలర్లతో గారడీ చేస్తూ లాభాలు గడించడం మొదలుపెట్టేశారు. ఇదే రూపాయి పతనానికి ప్రధాన కారణమైంది. కానీ ఆర్బీఐ అంటే కొత్తగా వచ్చిన ప్లేయర్ కాదు కదా. మరి ఈ గారడీ పసికట్టిన బాస్ ఒకే ఒక్క ఆర్డర్తో దొడ్డిదారిని శాశ్వతంగా మూసేసింది. ఇకపై ఎన్డీఎఫ్లో ఎలాంటి మాయాజాలం కుదరదని, మీరు ఏం చేసినా అది ఇక పదే కాంట్రాక్టులను రద్దు చేస్తూ ఆడుతామంటే ఇక చెల్లదు అని తేల్చి చెప్పింది కూడా. దీంతో గాలిలో డాలర్లు కొంటూ అమ్ముతూ మార్కెట్ను శాసించే వారి దుకాణం పూర్తిగా మూతపడిపోయింది. ఇక ఆర్బీఐ దెబ్బకు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. స్పెక్యులేషన్ కోసం డాలర్లను దాచిన వారంతా ఒక్కసారిగా భయపడి వాటిని మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టారు. ఫలితం కేవలం గంటల వ్యవధిలోనే రూపాయి విలువ ర్యాకెట్లా దూసుకుపోయింది. గత 13 ఏళ్లలో అత్యుత్తమ రికవరీని నమోదు చేస్తూ విమర్శకుల నోళ్లు కూడా మోయించింది. ఇక నిన్నటి వరకు రూపాయి గురించి ఏడ్చిన వారు ఇప్పుడు క్యాల్కులేటర్లు పట్టుకుని లెక్కలు సరిచూసుకుంటున్నారు. ఇక మార్కెట్లో ఒడిదుడుకులు సహజం, కానీ ప్రతి పతనాన్ని ఒక జాతీయ సంక్షోభంగా చిత్రీకరించడం విశ్లేషణ కాదు, అది ఒక ఎజెండా మాత్రమే అని ఈ పరిణామం నిరూపించింది. మార్కెట్ ప్లేయర్స్ ఎంత తెలివైన వారైనా ఇక్కడ నియంత బాస్ అంతా ఆర్బీఐ మాత్రమే. రూపాయి గర్జన ముందు డాలర్ గారడీలు సాగవని మరోసారి తేటతల్లమైంది. మరి దేశ ఆర్థిక వ్యవస్థ భద్రంగా ఉందని, బాస్ చేతుల్లో సురక్షితంగా ఉందని ఈ రికవరీ ప్రపంచానికి నేడు చాటి చెప్పింది.